నిన్న ఆల్ ఆఫ్ సడన్ ఒక సంచలనమైనటువంటి విషయం, ఒక వార్త చోటు చేసుకుంది. కోర్స్ మనం ముందు నుంచి ఊహించిందే. ఏప్రిల్ 1 వరకు కొన్ని సౌలభ్యాల్ని కేజ్రీవాల్ అంటే అరెస్టు కాకుండా ముందస్తు ఈ బెయిల్ని ఇవన్నీ కూడా పొందినప్పటికీ కూడా వేరే మార్గాల్లో అతడు పక్కాగా అరెస్ట్ అవుతాడు. ఎందుకంటే అతని మీద ఒక ఎలిగేషన్ కాదు, పలు కోణాల్లో ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో. అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే సమన్లను బేఖాతరు చేయటం, తనకున్నటువంటి అధికారాల్ని అడ్డు పెట్టుకొని. సో ఎట్టి పరిస్థితుల్లో అతడు అరెస్ట్ అవుతాడు. మూలకారకుడు అతడే. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అని చెప్పేసి పలు నివేదికలు కూడా స్పష్టం చేస్తూ ఉన్నాయి. అన్నిటికంటే మరో ప్రధానమైనటువంటి విషయం కూడా ఉంది. ఏంటి అంటే సుకేష్ చంద్రశేఖర్ విడుదల చేసినటువంటి లేఖ, జైలు నుంచి తిహార్ జైలుకి రారాజుకి స్వాగతం అని చెప్పి ఆయన లేఖ విడుదల చేయడం మనం చూసాం. అంటే అందులో కవితను కూడా అక్క అని సంబోధిస్తూ ఈ యొక్క అక్రమంలో, ఈ అవినీతి దీంట్లో ఎవరి పాత్ర ఏంటో ఆయన ఆరోపణలు చేశాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దీని కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలు. భారతదేశంలో ఈడీ, సిబిఐ, ఐటీ, ఇతర ఏవైతే ఉన్నాయో స్వతంత్ర దర్యాప్తు సంస్థలు, వాటి మీద రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉండటం, రాజకీయ విమర్శలు చేస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ మధ్య అవి ఎక్కువైపోయాయి. అంటే ఎవరిని అరెస్టు చేసినా, అవతల వాడు ఎంత తప్పు చేసినా, ఎన్ని అనుమానాలు ఉన్నా అరెస్టు చేయడమే అక్రమము అంటే మరి ఇంక మనం ఈ చట్టాలు, ఈ రాజ్యాంగము, ఈ సుప్రీంకోర్టు ఏంటి, ఈ పదవులు ఇవన్నీ అక్కర్లేదు కదా. ప్రతిదీ రాజకీయమే అనుకుంటే ఇక మాట్లాడాల్సిన అవసరమే లేదు. కేజ్రీవాల్ చాలా క్లియర్ కట్గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ని నడిపించాడు అని చెప్పేసి బలమైన ఆరోపణలు ఉన్నాయి. 9 సార్లు సమన్లను బేఖాతరు చేశారు అంటేనే ఆయన భయపడుతున్నాడు అని. నిజాయితీ అనేది ఉంటే ఈజీగా దర్యాప్తు సంస్థల్ని ట్యాకిల్ చేయొచ్చు. అక్రమంగా అరెస్టు చేయొచ్చేమో కానీ అక్రమంగా ఎవరిని దోషిగా నిర్ధారించలేము. కాబట్టి ఈ ఒక విషయాన్ని మనం ఆలోచించుకొని దీని మీదుగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. చాలా పత్రికలు కేజ్రీవాల్ అరెస్టు గురించి ప్రచురణలు చేసే మొదటి పేజీలోనే ప్రాధాన్యత ఇచ్చాయి. ఇదే సందట్లో సడేమియాలాగా మేము ముందు నుంచే చెప్పామా? అంటే ఇక్కడ ఎలా చెప్తాను, కథ చెప్తాను చూడండి. వాడి పేరేంటా, యూట్యూబర్, ఫేమస్ యూట్యూబర్. అతడు ఒక వీడియో చేశాడు మోదీ మీద, అంటే ప్రస్తుత భారత ప్రభుత్వం మీద వీడియో విడుదల చేసి ధ్రువరాతి ఒక కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టాడు, చూపిస్తాను అని చెప్పాడు. టుడే దిస్ వీడియో ఈజ్ ప్రూవెన్ యాక్యురేట్ వన్స్ అగైన్ అని చెప్పి ఆయన గతంలో చేసిన వీడియోలో ఉన్నటువంటి విషయాలే ఈరోజు ఇంప్లిమెంటేషన్ అవుతూ ఉన్నాయి. నేను చెప్పింది జరుగుతూ ఉంది అని చెప్పేసి వేణుస్వామి జాతకం లాగి మనోడు జాతకాలు చెప్తా ఉంటాడు అనమాట. అవి జాతకాలు కావు, అసలైన కథలు ఏంటి అనేది చాలాసార్లు ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ది డిక్టేటర్ అనే ఒక థంబ్నెయిల్తో ఈజ్ ఇండియా బికమింగ్ ఏ డిక్టేటర్షిప్ అని చెప్పి ఒక వీడియో చేశాడు ఆయన. 21 మిలియన్స్ ఆఫ్ వ్యూస్, అంటే ఆల్మోస్ట్ 2 కోట్ల మంది చూశారు. ధ్రువరాతి వీడియోలు ఎలా ఉంటాయంటే చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఎవరు చూసినా, ముఖ్యంగా సెక్యులర్ మైండ్ సెట్లతో సెక్యులర్లుగా ఉన్నటువంటి వాళ్ళకి వీడు చెప్పింది నిజమే అనిపించేలా ఉంటాయి. ఇతగాడు ఆ వీడియోలో ముందుగా ఊహించి చెప్పింది ఏంటి అంటే కేజ్రీవాల్ అరెస్ట్ అవుతాడు, కాంగ్రెస్లో కొంతమంది అరెస్ట్ అవుతారు, ఈడీ, సిబిఐ వీళ్ళందరినీ దర్యాప్తు చేస్తుంది, ఇట్లా చెప్పాడు. యాక్చువల్గా అవి నిజానికి జరగాల్సినవి ముందుగానే చెప్పేస్తే దాన్ని రాజకీయంగా మార్చొచ్చు అని. చాలా సింపుల్. ఇక్కడ ఈ వీడియో మొత్తం మీద కౌంటర్ ఇవ్వచ్చు, కానీ మీరు ఒకసారి చూస్తే అర్థమైపోతుంది నర్మగర్భంగా ఆ ఫ్యూచర్ ఎజెండా ఏంటి అని. మనోడు ఇండియాలో ఉండి వీడియోలు చేయడు, జర్మనీలోనో జపాన్లోనో ఉండి వీడియోలు చేస్తూ ఉంటాడు. భారత్ మీద నిరంతరం విషం చిమ్ముతూనే ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ పీపుల్ ఎప్పుడూ కూడా మైనారిటీల మీద దాడులు చేస్తుంటారు అని చెప్పేసి రీడ్ బిట్వీన్ ద లైన్ లాగా చాలా చాలా తెలివిగా వీడియోలు చేస్తూ ఉంటాడు. ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ది యూట్యూబ్ ద్వారా అతనికి వచ్చే ఇన్కమ్ క్రోర్స్లో ఉంటుంది. సో ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ధ్రువరాతి లాంటి వాళ్ళు చేసే కామెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ విపక్షాలు చేసే కామెంట్స్ ఒకేలా ఉంటాయి. ఇది బీజేపీ కుట్ర అని చెప్పేసి కాంగ్రెస్ అనడం కానీ, నమస్తే తెలంగాణలో కేజ్రీవాల్ అరెస్ట్ సామాన్యుడికి సంఖ్యలు అని చెప్పేసి ఇక్కడ ఒక ఫోటో చూడండి. నార్మల్ చెప్పులు, సాదా సీదా బట్టలు. ఇప్పుడు ఇలా వేసేసుకొని ఎన్ని కోట్లన్నా స్కామ్ చేయండి సామాన్యుడే. మరి అన్నా హజారే ఎవరు? అసలు ఈ కేజ్రీవాల్ ఎలా రూపాంతరం చెందాడు, అన్నా హజారేని ఎట్లా పక్కకు పెట్టిండు, మరి ఈ విషయాలు ఎవరు మాట్లాడరు. ఇప్పుడు ఈయన్ని అరెస్ట్ చేస్తే అది సామాన్యుడికి సంఖ్యలు అవుతాయంట. సామాన్యుడికి మద్యం కుంభకోణంతో పాత్ర ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎందుకు ప్రవేశపెట్టాడు? పాత లిక్కర్ పాలసీలో 60% ప్రభుత్వానికి వాటా ఉంటే 40% ప్రైవేట్ వ్యాపారులకు భాగస్వామ్యం ఉండేది. కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చాడు. అందులో 100కి 100% ప్రభుత్వం పక్కకు తప్పుకొని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాడు. కొత్తగా 850 షాపులు, దానివల్ల 3,000 కోట్ల రూపాయల లాభాలు వస్తాయని ప్రిడిక్షను. అక్కడ కదా స్కామ్ స్టార్ట్ అయింది, అక్కడ కదా అనుమానాలు
బలపడ్డాయి. ఢిల్లీ కొత్త లిక్కర్ పాలసీ ద్వారా తమకి దగ్గర వాళ్ళకి లేదా తమకి లంచాలు ఇచ్చే వాళ్ళకి ఈ లిక్కర్ షాపులు అనేవి బట్వాడా చేయటం, రూల్స్ మార్చేయటం, 24/7 మందు, డోర్ డెలివరీ మందు, మీ ఇష్టం వచ్చిన రేట్లు ఫిక్స్ చేసుకునే వెసులుబాటు ఇవన్నీ కల్పించారు. అదే లిక్కర్ పాలసీ స్కామ్లో ప్రధానంగా మనం ఆలోచించాలి. స్కీమ్ను తెచ్చినటువంటి స్కామ్. అక్కడే ఇక్కడ ఉన్నటువంటి సౌత్ గ్రూప్ నుంచి లంచాలు వెళ్ళాయి ఈ యొక్క కొత్త షాపుల్ని పెట్టుకోవడానికి. ఇది ఒక సారా దందా. పచ్చిగా చెప్పాలంటే ఒక సామాన్యుడికి సారా దందాతో సంబంధం ఏంటి? ఒకవేళ సామాన్యుడే సారా దందా చేస్తే వాడిని అందులో అరెస్టు చేస్తే అనుమానించి అది సామాన్యుడికి సంఖ్యలు ఎలా అవుతాయి? మీకు అర్థమవుతుందా? సామాన్యుడైనా గొప్పోడైనా రాష్ట్రపతి అయినా ముఖ్యమంత్రి అయినా ఎవడైనా సరే తప్పు చేశాడు అనే ఆరోపణలు వచ్చినప్పుడు చట్టబద్ధంగా పిలుపు వచ్చినప్పుడు ఎదుర్కోవాలి తప్ప తప్పించుకొని తిరిగితే ఎలా? ఇది కరెక్ట్ కాదు. దానివల్ల ఎక్కువగా అనుమానాలు వస్తాయి. ఇలా చేసి ఈ ప్రాపగండా మీద వీటి ద్వారా సానుభూతి క్రియేట్ చేసుకొని రానున్న ఎన్నికల్లో మేబీ కొన్ని ఓట్లను కూడగొట్టొచ్చుగాక. కానీ అల్టిమేట్గా చట్టాలు తమ పని తాము చేసుకుంటూ పోతాయి. గతంలో కూడా అమిత్ షా అండ్ మోదీల పైన కూడా ఇలాగే యూపీఏ హయాంలో బలంగా ఉండేటటువంటి యూపీఏ హయాంలో మోదీ అండ్ అమిత్ షాల మీద అత్యంత పెద్ద ఎలిగేషన్స్తో దర్యాప్తులు చేశాయి ఇవే సంస్థలు. అదే యూపీఏ హయాంలో వీళ్ళందరూ కూడా క్లీన్ చీట్ ద్వారా బయటకు వచ్చారు. సుప్రీంకోర్టు తీర్పులతో సహా అన్ని క్లీన్ చీట్ ద్వారా బయటకు వచ్చారు. యూపీఏ హయామైనా ఎన్డీఏ హయామైనా దర్యాప్తు సంస్థల్ని ఎదుర్కోలేకపోతే నీలో లోపం ఉన్నట్లే, నీలో అనుమానం ఉన్నట్లే. ఇప్పుడు విశాలాంధ్ర పత్రిక నేను ప్రధానంగా ఎందుకు తీసుకున్నానంటే ఇది బీజేపీ కుట్రగా దీన్ని బాగా ముందుకు తీసుకువెళ్తారు. అంతేకాదు కాంగ్రెస్కు సంబంధించిన కొన్ని అకౌంట్స్ని, కాంగ్రెస్ పార్టీ అకౌంట్స్ని లెక్కలు సమర్పించట్లేదనే ఉద్దేశ్యంతో ఆరోపణలతో ఫ్రీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొంత వెసులుబాటు కల్పించి మళ్ళీ వాడుకోవడానికి కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. కానీ ఈ విషయాన్ని నేను ఎప్పుడో ధృవరాతి చెప్పాడని చెప్పేసి ధృవరాతి కూడా అదే పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏంటంటే కేజ్రీవాల్ అరెస్టెడ్, కాంగ్రెస్ పార్టీస్ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రోజన్. ఇవన్నీ కూడా ఏవైతే దర్యాప్తు సంస్థలు చేసే పనులు ఉన్నాయో బీజేపీ చేసే పనులు, అంటే మోదీ డిక్టేటర్షిప్తో చేస్తున్నటువంటి పనులుగా ఈ సోకాల్డ్ మేధావి చాలా బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటాడనమాట జనాలకి. చాలామంది నమ్ముతూ ఉంటారు. 2 కోట్ల మంది ఆయన వీడియో చూశారు అంటే ఈజీగా 1 కోటి మంది అయినా ప్రభావం అయినట్లేగా. ఒక అసత్యాన్ని సత్యమని నమ్మేలాగా చెప్పేటటువంటి ఇలాంటి టాలెంటెడ్ చీటర్స్, టాలెంటెడ్ యాంటీ ఇండియన్ పీపుల్ వీళ్ళందరూ కూడా. సో వీళ్ళ నుంచి అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు అదే విషయం. అంతేకాదు రేపు పొద్దున్న ఈవెన్ పాకిస్తాన్, చైనా కూడా ఈ కుట్రల్ని ఖండిస్తాయి. ఏ కుట్రల్ని? కేజ్రీవాల్ అరెస్టు, ఢిల్లీ లిక్కర్ స్కామ్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆయా అకౌంట్స్ ఫ్రీజ్ చేయటం, వీటి మీద ఈవెన్ పాకిస్తాన్ అండ్ చైనా కూడా ఖండిస్తాయి. అంటే దాని అర్థం ఏంటి? లింక్ ఏంటి? ఎవరెవరికి? ఇప్పుడు గతంలో కూడా పాకిస్తాను ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఏవైతే భారత్ పైన విమర్శలు చేసేవాడు యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ ఇక్కడ రాహుల్ గాంధీ. అరే మన శత్రు దేశం మన పైన చేసేటటువంటి కామెంట్స్ని నువ్వు డిఫెండ్ చేయాలి. అరే మా రాజకీయాలు మేము చూసుకుంటాం, మధ్యలో నువ్వు మా దేశం జోలికి వస్తే తడి చెప్పుతో కొడతాను నా కొడక అని చెప్పాలి. మేము చూసుకుంటాం, మా భారత ప్రధాని జోలికి నువ్వు రాకు, మా భారత ప్రధాని మాకు అపోనెంటే, రాజకీయంగా ఎదుర్కొంటాం. అలా కాకుండా సేమ్ జిన్పింగ్ ఏం కామెంట్ చేస్తాడు అదే ఇక్కడ రాహుల్ గాంధీ లేకపోతే విపక్షాలు చేస్తాయి. ఇమ్రాన్ ఖాన్ ఏం చేస్తాడు అవే కామెంట్స్ ఇక్కడ చేస్తే మరి శత్రు దేశాలు గోతం ఇచ్చినట్లే కదా. పాకిస్తాన్ భారతదేశం మీద ప్రేమతో చేస్తుందా విమర్శలు? మనం పతనం అవ్వాలనే కదా, మనం నాశనాన్నే వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళ సక్సెస్సే మన పతనంతో ఉంది. మనం బాగుపడితే వాళ్ళు కోల్పోతారు, వాళ్ళు ఉనికి కోల్పోతారు కాబట్టి. సో ఇలాంటి పాయింట్స్ని మనం అబ్జర్వ్ చేయాలి. లేదంటే చాలా ఒక దాని ఏమంటారు ఉచ్చులో మనం ఇరుక్కుపోతాం. ఎందుకంటే చాలా పెద్ద వీడిని తక్కువ అంచనా వేయడానికి లేదు. ధృవరాతి చాలా తెలివిగా సెక్యులర్ హిందువులు అయితే వీడికి కట్టర్ ఫ్యాన్స్. సెక్యులర్ హిందువులు ఎందుకు ఇంత పదే చెప్తున్నానంటే ధృవరాతి వీడియోస్ అన్నీ అబ్జర్వ్ చేసి ఆయన విధానాన్ని అంత అవపోషణ పట్టి నేను చెప్తున్నాను. అంత ఈజీగా కాదు. నేను రేపొద్దున ఏ డిబేట్ అయినా చేయడానికి రెడీ. ధృవరాతి వీడియోస్ మీద అన్ని వీడియోస్ నేను చూస్తాను, పాయింట్ టు పాయింట్ నేను రాసుకున్నాను. చాలా వరకు నా మైండ్లో ఉన్నాయి. ఎంత క్లియర్గా ఎంత పద్ధతిగా చెప్తాడో అవన్నీ కూడా భారతదేశం మీద విషం చిమ్మేవే. భారతదేశంలో డిక్టేటర్షిప్ ఉంది అని చెప్పేసి ఈయన ప్రపంచాన్ని నమ్మించగలిగాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు పీపుల్ని. హీఈస్ నాట్ జస్ట్ అన్ యూట్యూబర్ మాత్రమే కాదు ఆయన. భారతదేశానికి వ్యతిరేకముగా వార్తలు రాసేటటువంటి వన్ ఆఫ్ ది మెయిన్ బ్రాంచ్ ఆఫ్ జార్జ్ సోరోస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్
ఒకసారి దాని వివరాలు చూద్దాం. ఇంట్లోనే అదుపులోకి తీసుకున్న ఈడీ, ఆప్ అధినేతను ప్రశ్నిస్తున్న అధికారులు, పెద్ద ఎత్తున భద్రతా బలగాల మోహరింపు, భారీగా చేరుకున్న ఆప్ నాయకులు కార్యకర్తలు, సీఎం నివాసం వెలుపల నిషేధాజ్ఞలు, ఢిల్లీలో ఉద్రిక్తత. ఇక్కడితో ఆమ్ ఆద్మీ పార్టీ పతనం పక్కాగా స్టార్ట్ అవుతుంది. అన్ని రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పతనం స్టార్ట్ అవుతుంది. అలాగే ఇప్పుడు దీన్ని భయంకరంగా ఖండించరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, భయంకరంగా అంటే బలంగా ఖండించరు. ఇంకొక యాంగిల్లో అంటే వీళ్ళ మీద ఏవైతే ఉన్నాయో కేసులు, వాటికి సంబంధించిన అరెస్టులు అయ్యే అవకాశాలు ఉంటాయో, ఏవైతే ఉంటాయో రేపొద్దున మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు, ఇదంతా వారి కుట్ర అని చెప్తారు. గతంలో ఈ ఈడీ సిబిఐ పడుకున్నాయా, ఏం చేస్తున్నాయా అని అనేవాళ్ళు. కనీసం ఎవరికో వచ్చి ఎక్కడ రైడ్స్ చేయాలి కదా అంటే, ఇప్పుడు రైడ్స్ చేస్తుంటే ఎందుకు రైడ్స్ చేస్తున్నాయి అంటున్నారు. ఇంకొక విమర్శ కూడా ఉంది, మరి బీజేపీకి సంబంధించిన లీడర్స్ మీద ఎవరి మీద కూడా రైడ్స్ చేయట్లేదు కదా, ఇదొక పాయింట్ కూడా ఉంది. కానీ రైడ్స్ చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా దర్యాప్తుకు సహకరించిన వాళ్ళు ఎవరూ లేరు కదా. రైడ్స్ ఎవరి మీద అయితే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పారిపోతున్న వాళ్ళే ఉన్నారు, కానీ ఇంకెవరూ లేరు. ఒకవేళ బీజేపీ లీడర్స్ మీద చెయ్యాలి అంటే ఎందుకు వాళ్ళకి అగైనిస్ట్గా ఇదే కాంగ్రెస్ ఆర్ ఇతరులు కోర్టుల్లో పిల్ వేయరు, కోర్టుల్లో పిటిషన్లు వేయరు, పలానా బీజేపీ నాయకుడు ఇది చేస్తున్నాడు, ఈడీ ఏం చేస్తుంది, సిబిఐ ఏం చేస్తుందని ఒక్కరన్నా పిటిషన్ వేయొచ్చుగా. వీరికి బలమైన వ్యవస్థలు ఉంటాయి కదా. ఆధారాలు లేవు. మరి ఆధారాలు లేనప్పుడు ఎలాగా? టెక్నికల్ డీటెయిల్స్ అన్నా ఉండాలి కదా. సో రేపొద్దున ఒకవేళ బీజేపీకి సంబంధించిన పార్టీ నాయకులు కూడా దొరికితే ఇదే తీరులో యాక్షన్స్ ఉంటాయి. మరి దొరకాలి అంటే విపక్షాలు ఆ తీరులో ఆ ముందుకు తీసుకుపోవాలా. మాట్లాడితే ఎలక్టోరల్ బాండ్స్, పిఎం నిధి, ఇలాంటి పనికి మాలిన చచ్చు అంటే ఓపెన్గా ఆల్రెడీ ప్రజల ముందు ఓపెన్గా ఉన్నటువంటి విషయాల్ని క్లీన్ వైట్ అనే విషయాల మీద పదే విమర్శించడం కాదు. పక్కాగా కొన్ని అంశాలు ఉంటాయి. ఎవడో ఒక బీజేపీ నాయకుడు ఏదో ఒక తింగరే పని చేస్తుంటాడు, ఒక అవినీతి పని చేస్తుంటాడు. బీజేపీ నాయకులు అందరూ శుద్ధపూసలని కాదు, కానీ పోరాట పటిమ, విపక్షాలు ఎంచుకున్నటువంటి పోరాట తీరు ఈ వైఫల్యాలకు గల కారణం. ఈరోజు ఆ పతనావస్థకు గల కారణం విపరీతమైన అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు యాంటీ ఇండియా, యాంటీ హిందూ విధానాలని అవలంబిస్తూ ఉన్నారు. ఈ మధ్య ప్రశాంత్ కిషోర్ ఎవరైతే పొలిటికల్ విశ్లేషకుడు ఉన్నారో, పొలిటికల్ అనలిస్ట్, అలాగే తెలుసు కదా అందరికీ ఆయన ఎవరో. సో అతగాడు చేసినటువంటి ఒక సెన్సిబుల్ కామెంట్స్ ఈ మధ్య నేను చూశాను. మోదీ గుడ్ ఆర్ బ్యాడ్ పక్కన పెడితే ఎప్పుడు చూసినా దేశం గురించి మాట్లాడతాడు. దేశాన్ని బలంగా ఉంచడానికి ఏం చేయాలి, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలి అంటే ఎలాంటి విధానాలు తీసుకోవాలి, 2047లో వికసిత్ భారత్ అని చెప్పి ఏదో గుడ్ ఆర్ బ్యాడ్ పక్కన పెట్టండి. మోదీ అలా మాట్లాడుతూ ఉంటే ఇక్కడ అపోజిషన్ పార్టీ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నారు? కులం గురించి మాట్లాడతాడు, మతం గురించి మాట్లాడతాడు, జాతి గురించి మాట్లాడతాడు, ప్రాంతం గురించి మాట్లాడతాడు. అంటే మనుషుల్ని ముక్కలు చేయాలన్న ఆలోచనతో విపక్ష పార్టీ నేత మాట్లాడితే మనుషులందరినీ కలుపుకొని పోయి భారతదేశ అభివృద్ధి అనే ఆకాంక్షతో అధికార పార్టీలో ఉన్నటువంటి నేత మాట్లాడితే ఆటోమేటిక్గా ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు. డొల్లతనం ఎక్కడ ఉంది? ఇది ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి విషయం చాలా సెన్సిబుల్ అనిపించింది. సో అలా అనుసరించకపోతే ఆటోమేటిక్గా మీడియా పరంగా కూడా రాహుల్ గాంధీకే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. జనరల్గా అయితే విపక్ష గొంతుకుగా మీడియా ఉంటుంది, కానీ ఇక్కడ చాలా వరకు విపక్షాన్ని ఎద్దేవా చేసే మీడియానే తయారైంది. దానికి గల కారణం ఏంటంటే విపక్షంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఎక్కువ, అధికార పక్షాన్ని కౌంటర్ చేయలేకపోతుంది. సో ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. అంటే అరెస్ట్ చేయడానికి ముందు అక్కడ కోర్టులో తీర్పు వచ్చింది, ఈ అరెస్ట్ని ఆపలేము అని చెప్పి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రాత్రి విచారణ చేయరు, ఇవాళ విచారణ స్టార్ట్ అవుతుంది. చాలా పకడ్బందీగా ఎన్నో క్రాస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కదానికి కూడా ఆన్సర్ చెప్పలేని స్థితిలో కేజ్రీవాల్ ఉండబోతున్నాడు, రాసి పెట్టుకోండి. కేజ్రీవాల్ బయటికి రావడం కూడా చాలా కష్టం. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఒకవేళ ఏ తీర్పు ఇచ్చినా కూడా దానికి శిరోధార్యమే, కానీ ఒకవేళ వచ్చినా మళ్ళీ వెళ్ళేది ఖాయం. ఒకవేళ ఎలా వస్తారు అంటే ఇప్పుడు పార్టీ కార్యక్రమాలు, ఆయన ఒక ముఖ్యమంత్రి, దానికి సంబంధించిన కార్యక్రమాలు, వాటికి వెసులుబాటు కల్పించాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఆ లొసుగులతో మాత్రమే బెయిల్ సంపాదించుకోగలరేమో. కానీ ఈ కేసులో నన్ను అన్యాయంగా బుక్ చేశారు, నా మీద అధికార పక్షము దాడి, ఇలాంటి సత్తు పాయింట్లతో ఏమీ సాధించలేరన్నమాట. కేవలం మీరు కావాలంటే లాకి సంబంధించినటువంటి వెబ్సైట్స్ ఉంటాయి, ఈరోజు జరగబోయే ఆ పిటిషను అండ్ వాదోపవాదనలు లైవ్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి కదా సుప్రీంకోర్టులో, మీరు చూడండి, ఇదే డిస్కషన్ ఉంటుంది.
ఆయన చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని. ఎందుకంటే ప్రజాప్రతినిధి కాబట్టి అట్లాంటి లిటిగేషన్స్తో ఏమైనా వచ్చే అవకాశం ఉంది. అంతేగాని ఈ కేసు పైన వాదించి మాత్రం ఇప్పటికిప్పుడు ఆయన బయటికి రాలేడు. సో తీహార్ జైలుకి స్వాగతం అని సుకేష్ చంద్రశేఖర్ ఏదైతే లేఖ రాశాడో అది అత్యంత శీఘ్రంగా జరిగిపోయినట్లుగా నాకైతే అనిపిస్తూ ఉంది. ఇప్పుడు దీన్ని విశాలాంధ్ర లాంటి పత్రికలన్నీ కూడా ఇలా ప్రోపగండా క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడికి వద్దాం. నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ ఏం చేసింది? కేజ్రీవాల్ తాలూకా వార్తని సామాన్యుడికి సంఖ్యళ్ళు, పొట్టి చేతుల చొక్క, గళ్ళ అంగి, కాళ్లకు స్లిప్పర్లు, మెడ చుట్టూ మఫ్లర్. ఇక చూడండి, ఇక మామూలుగా లేదు. ఎందుకంటే ఈ కేసులో అడ్డంగా బుక్ అయిపోయింది. కవిత గురించి ఒక్క పోస్ట్ అయినా పెట్టారు వీళ్ళు. ప్రధానంగా నమస్తే తెలంగాణ కవిత అరెస్ట్ అయిన తర్వాత ఒక్క వివరణ అయినా సరే ఇచ్చారా? ఇలా ఈ ఎలివేషన్ ఎందుకు ఇవ్వలేదు? అదే కేసులో కేజ్రీవాల్ కదా అరెస్ట్ అయింది. సో ప్రధాన నిందితుడు ఈరోజు 36, 37 కావచ్చు మొత్తం ఛార్జ్షీట్లో, A1 కాకపోవచ్చు, A36, A37 అనుకుంటా కేజ్రీవాల్. కానీ ప్రధాన నిందితుడు, ఆ నెంబర్స్ అనేవి కేవలం కొలమానం కాదు. సో ప్రధాన నిందితుడైనటువంటి కేజ్రీవాల్ ఇతడే అడ్డంగా బుక్ అయిపోతే, ఇతన్ని కనుక మనం క్లియర్ కట్గా చూపించకపోతే అందరూ పోతారు. ఇతడు పోయాడంటే అందరూ పోతారు. సో అది లెక్క అనమాట. అందుకని చెప్పి ఈ ఎక్స్ప్లెనేషన్ చూడండి. పొట్టి చేతుల చొక్కా, గళ్ళ అంగి, కాళ్లకు స్లిప్పర్లు, మెడ చుట్టూ మఫ్లర్. అధికార దర్పం లేదు, హంగు ఆర్భాటం లేదు. నేను చాలా సినిమాల్లో చూశాను ఇలాంటి క్యారెక్టర్స్, చాలా సినిమాలు పక్కనే ఉంటారు. ఇప్పుడు రంగం అనే సినిమా చూసారా మీరు? రంగం అనే సినిమాలో ఎట్లుంటుంది కథ? అవేమీ కోర్స్ అవి కల్పిత క్యారెక్టర్స్ అయినప్పుడు ఎక్కడి నుంచి ప్రేరణ పొంది తీశారు? రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి పాత్రలే అవి. సో ఇప్పుడు ఏంటి? అధికార దర్పం లేదంట, హంగు ఆర్భాటం లేదు. ఈ దేశంలో సామాన్యుడికి అతడు ప్రతీక. అన్నా హజారే ఎక్కడికి పోయాడో మరి? ఆయనకు మించిన సామాన్యుడు ఉన్నాడా? దేశ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పును తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు ఎక్కడున్నాడు అన్నా హజారే? నిజమైన దేశభక్తికి, విద్వేషం లేని హైందవానికి, విలువలకు కట్టుబడిన రాజకీయానికి నిలువెత్తు నిజాయితీకి ప్రతిరూపం ఆయన ఆమ్ ఆద్మీ, ఆయన అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ అన్నట్టు చదవాలి ఇది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. అలా చదవాలి. స్వతంత్ర భారతదేశంలో పదవిలో ఉండగానే అరెస్టు చేయబడిన తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఇది ధిక్కరునుకు పడిన సంఖ్యలు, ఢిల్లీ పాదుషాల పాదాల ముందు మోకరిల్లినందుకు ఫలితం అని చెప్పేసి ఎలివేషన్. తర్వాత రాజకీయ మాలిన్యాన్ని ఊడ్చిపారేసేందుకు చీపురు పట్టినవాడు ఇంకు చల్లిన నాడు భయపడలేదు కాబట్టే మరో మరక, ఆపై ఇంకొకటి, మనవాడు కాకపోతే మనతో రాకపోతే మసి పూసేయడమే. స్వాతంత్ర్యం వచ్చి 76 ఏండ్ల 7 నెలల 7 రోజులు. ప్రజాస్వామ్య పండుగ అయిన సార్వత్రిక ఎన్నికల ముందు నిలిచిన భారతదేశంలో నియంతృత్వం జడలు విప్పుతున్నది. సాక్షాత్తు ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం రాజకీయ వికృత క్రీడ. కోర్టుల్లో కేసు నడుస్తుండగానే అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లే అవకాశం ఇవ్వకుండానే ఎదిరించిన వాళ్ల గొంతును దర్యాప్తు పేరుతో దౌర్జన్యంగా నొక్కడమే నయా రాజకీయం. ఇప్పుడు దేశంలో ఎక్కడ ఏ అరెస్టు జరిగినా చెప్పే కారణం ఒక్కటే, ఢిల్లీ మద్యం పాలసీ కేసు. ఒకే తాడును దేశంలో వేరువేరు రాష్ట్రాల్లోని విపక్ష పార్టీల మెడకు చుట్టుకున్నది ఈ కేసు. ఎదిరించిన వారిపై దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నది అధికార గర్వం. ఎదురు నిలిచిన పార్టీలన్నింటినీ ఒకే మద్యం సీసాలో కుక్కేసి బిరడా బిగించాలన్నదే దాని కుతంత్రం. మొన్న మనీష్ సిసోడియా, నిన్న కవిత, నేడు కేజ్రీవాల్. ఒకే దేశం, ఒకే ఆరోపణ, ఒకటే ఫార్మాట్. సంధ్యవేళ సెర్చ్ వారెంట్తో వాలిపోయే దర్యాప్తు బృందం చీకటి పడ్డాక అరెస్టు వారెంట్తో పట్టుకెళ్తుంది. కేసుల్ని అల్లేసి, బురద జల్లేసి, జనబాహుల్యం ముందు బదనాం చేసేశామనే క్రూర వికటాట్టహాసం ఆ తర్వాత రోడ్ షోలో ప్రతిధ్వనిస్తుంది. ఇది ఎలివేషన్ ఆఫ్ ద కేజ్రీవాల్ ఇన్ నమస్తే తెలంగాణ. ఇదే ఎలివేషన్ కవిత మీద కూడా ఇచ్చుంటే బాగుండేది. కవితను ఆ స్థాయిలో ఎలివేట్ చేయలేకపోయారు, కానీ కేజ్రీవాల్ని ట్రై చేశారు. ఓకే, ఇంకా చూద్దాం. స్వతంత్ర భారత చరిత్రలో పదవిలో ఉండి సీఎం అరెస్టు కావడం ఇదే మొదటిసారి. నెక్స్ట్ ఇంకా ఎక్కువ మంది ముఖ్యమంత్రులు ఇలాగే అరెస్ట్ కాబోతున్నారు. ఇది కూడా రాసి పెట్టుకోండి. అవినీతి పరులైనటువంటి ముఖ్యమంత్రులు అరెస్టు కాబోతున్నారు. సో ముఖ్యమంత్రులే అరెస్ట్ అయినప్పుడు ఇక నార్మల్గా ఎంపీ ఎమ్మెల్యేలు అరెస్ట్ కాకుండా ఉంటారా? సో లిస్ట్ అయితే పెద్దగా రెడీ ఉంది. మోదీ కానీ అమిత్ షా కానీ కొన్ని కీలకమైనటువంటి మీటింగ్స్లో చెబుతున్నటువంటి విషయం ఏంటి అంటే, నెక్స్ట్ మేము వస్తున్నాం, మేము వచ్చిన తర్వాత తీసుకోబోయే నిర్ణయాలు చాలా సంచలనాత్మకంగా ఉంటాయి.
అవి సగం సొంత పార్టీ వాళ్ళకే మింగుడు పడవని చెప్పారు. అంటే తేడా కొడుతుందిగా, ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. సో దే టార్గెట్ ఈజ్ పొలిటికల్గా ఆలోచిస్తే బీజేపీ టార్గెట్ ఈజ్ బలమైన నెంబర్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బలం, మెజారిటీ ఉండాలి. వన్స్ మెజారిటీ వచ్చాక స్వపక్షం లేదు, మిత్రపక్షం లేదు, లేకపోతే విపక్షం లేదు, అన్నింటిలో ఉన్నటువంటి అవినీతి అనే మచ్చలున్న ప్రతి ఒక్కరికి కూడా తగిన శిక్షలు అయితే ఉంటాయి. ఇదే బీజేపీకి సంబంధించిన చాలామంది నేతల్లో కొంతమంది నేతలు లైక్ అత్యాచారాలు చేసిన వాళ్ళు జైలుకు వెళ్ళారు. డేరా బాబా లాంటి వాళ్ళు కూడా ఆరంభంలో జైలుకు వెళ్ళి ఈరోజు కూడా అప్పుడప్పుడు పేరోల మీద బయటకు వస్తున్నాడు తప్ప. సో బీజేపీ గుడ్డిగా అంటే విపక్షాలని అరెస్ట్ చేస్తుందనడానికి ఏమీ లేదు. అట్ ది సేమ్ టైం కొన్ని విమర్శలు ఉన్నాయి, దాని గురించి మనం ప్రత్యేకంగా ఒక వీడియో చేద్దాం, బీజేపీ ఫ్లాస్ అనే దాని మీద. అయితే ఇక్కడ ఇది మాత్రం అడ్డంగా దొరికిపోయి ఛార్జ్ షీట్లలో మనకు ఉన్నటువంటి ఆ విషయాల్ని మనం గమనిస్తే, ఈ లిక్కర్ స్కామ్ చైన్ సిస్టమ్ మనం అబ్జర్వ్ చేస్తే ఆ ఫోన్లను ధ్వంసం చేయడం కానీ, 6-7 ఫోన్లు ఒకేసారి నేను ఇస్తున్నానని చూపించడం కానీ, ఇది ప్రజలు చూశారు. సారా దందా జరిగింది, ఇది స్కామ్ జరిగిందని చెప్పి జనాలు యాక్సెప్ట్ చేశారు, జనాలు కూడా నమ్ముతున్నారు. సో ఈ ఆరోపణల్ని ఎదుర్కోలేని విధానాన్ని కూడా చూశారు. సో స్వతంత్ర భారత చరిత్రలో పదవుల్లో ఉండి సీఎం అంటే, పదవిలో ఉండి సీఎం అయితే తప్పు చేస్తే అరెస్ట్ కాకూడదా? సీఎం అయినా చేయమైనా ఒకటే చట్టం ముందు. సో అరెస్ట్ అవ్వాల్సింది తప్పు చేస్తే. మిగతా అంతా కూడా వార్త మీకు తెలిసిందే. ఒక ఆంధ్రజ్యోతి ఇచ్చినటువంటి వార్త ఏంటంటే దీనికి సంబంధించి, కేజ్రీవాల్ అరెస్ట్, మద్యం స్కామ్ కేసులో ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్న ఈడీ, ఇదే కేసులో కవితను అరెస్టు చేసిన వారంలోనే ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించే ఛాన్స్. కవిత అండ్ కేజ్రీవాల్, ఎందుకంటే 1-2 ప్లేసుల్లో వీళ్ళే ఉంటారు కాబట్టి. 100 crores of rupees ఆమ్ ఆద్మీ పార్టీకి లంచంగా ఇచ్చారు అనేది ప్రధాన అభియోగం కవిత మీద. సో ఆ డబ్బులు ఎలా వెళ్ళాయి అనేది ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి, వివరాలు. క్యాష్ రూపంలో అయితే ఒక లెక్క, కానీ ఇక్కడ ట్రాన్సాక్షన్ కనిపిస్తూ ఉంది, అకౌంట్ టు అకౌంట్, సౌత్ గ్రూప్ నుంచి. సో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినట్లుగానే అనిపిస్తూ ఉంది. సో ఇద్దరిని ఎదురుగా కూర్చోబెట్టి విచారించే ఛాన్స్. ఇప్పటికే 9 సార్లు సమన్లు హాజరు కాని ఢిల్లీ సీఎం గురువారం రాత్రి సమన్లతో నేరుగా సీఎం ఇంటికి. కేజ్రీవాల్, ఆయన భార్య ఫోన్లు, ఐప్యాడ్ స్వాధీనం. దాదాపుగా 2 గంటల పాటు సోదాలు, ప్రశ్నలు. నేడు పిఎంఎల్ఏ కోర్టు ముందుకు, కస్టడీకి వినతి. అరెస్టును అడ్డుకోవాలని ఉదయమే ఢిల్లీ హైకోర్టుకు. ఎలాంటి రక్షణ కల్పించలేమంటూ జడ్జీల తిరస్కరణ. ఢిల్లీ సీఎం ఇంటి ఎదుట ఆప్ కార్యకర్తల నిరసన. పెద్ద ఎత్తున మోహరించిన ఆర్ఏఎఫ్, సిఆర్పిఎఫ్. కేజ్రీవాలే సీఎంగా కొనసాగుతారు అంటూ మంత్రి ఆతిషి. కేజ్రీ అరెస్టు దారుణం, భగ్గుమన్న ఎన్డీ కూటమి. నియంతృత్వ చర్య అంటూ రాహుల్ గాంధీ. బీజేపీ దిగజారుడుతనం అంటూ పవార్. ఓటమి భయంతోనే అంటూ స్టాలిన్. వీళ్ళందరూ కూడా చూడండి వాళ్ళు చేసే కామెంట్స్. కానీ కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వడం కాంగ్రెస్కి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. చాలా చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మారిపోయింది. రేపటి నుంచి చూడండి దీని గురించి మాట్లాడరు వాళ్ళు. కేజ్రీవాల్ అరెస్ట్ గురించి డైల్యూట్ చేయడానికి అని చెప్పి వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ అయ్యాయని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు తప్ప, ప్రెస్ మీట్ పెట్టి మా పార్టీకి సంబంధించినటువంటి అకౌంట్స్ని ఫ్రీజ్ చేసి బీజేపీ మా మీద ఈ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది, మమ్మల్ని మాకు దగ్గర 2 రూపాయలు కూడా లేవు, ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవని చెప్తాం తప్ప, కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో గట్టిగా పోరాటం చేయొచ్చు చూడండి. ఎందుకంటే కేజ్రీవాల్ రాంగ్గా ప్రూవ్ అవుతూ ఉంటే, నెగిటివ్ మార్క్స్ పడతా ఉంటే ఆ ఓట్లు కాంగ్రెస్కి పడతాయి కాబట్టి. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఆమ్ ఆద్మీ పార్టీ తయారైంది చాలా చోట్ల, ముఖ్యంగా పంజాబ్. సో ఇప్పుడు కాంగ్రెస్కి ఇది కలిసి వచ్చే అంశంలాగే భావిస్తుంది కాబట్టి ఒక రకంగా లోపల ఆనందం, బయటకు మాత్రం మొసలి కన్నీరు. టార్గెట్ పూర్తయింది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ప్రచారానికి 100 కోట్ల రూపాయలు చేతులు మారాయని, అందుకు ఢిల్లీ మద్యం విధానాన్ని సరళీకరించారనే ఆరోపణలున్న ఢిల్లీ మద్యం అవినీతి క్లైమాక్స్కు చేరుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. దాంతో దాదాపుగా 2 ఏళ్లుగా కొనసాగుతున్న అరెస్టుల పర్వం ముగిసినట్లే, ది ఎండ్. ఈ కేసులో పాత్రధారులంతా అప్రూవర్లుగా మారిపోవడంతో సూత్రధారుల మెడకు ఉచ్చు బిగుసుకున్నట్లే. కాకపోతే ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన కేజ్రీవాల్ ఇప్పుడు అదే కేసులో అరెస్టు కావడమే వైచిత్రి. అంతేకాదు గతంలో ఇప్పుడు ఈయన అవినీతి కేసులో అరెస్ట్ అయిన అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు, అన్నా హజారేతో కలిసి అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడిగా పేరు సంపాదించుకున్నాడు కేజ్రీవాల్. అలాగే కవిత, మీకు నన్ను ఈ వీడియోలన్నీ ఫాలో అవుతుంటే మీకు తెలియదు, గతంలో కవిత ఒక ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని సంవత్సరాల క్రితం, ఆల్మోస్ట్ ఒక 6-7 అనుకుంటా, 10 సంవత్సరాల క్రితం అనుకోండి, అప్పట్లో మీరు గనక ఒకవేళ సీఎం అయితే అని చెప్పి ఒక యాంకర్ క్వశ్చన్ అడిగితే ఏ నిర్ణయం తీసుకుంటారు అంటే, కఠినమైన కష్టమైనప్పటికీ కూడా నేను
మద్యం అనేది నిషేధిస్తా రాష్ట్రంలో, మద్యపానం అనేది లేకుండా చేస్తా అని చెప్పేసి కవిత గారు చెప్పారు. సో చెప్పిందేంటి, చేసిందేంటి? ఇక్కడ అలాగే అవినీతి వ్యతిరేక ఉద్యమ కార్యకర్తగా, ఉద్యమ నేతగా పేరున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ చెప్పిందేంటి, చేసిందేంటి? సో ఇక్కడ మేం చెప్పిందే కాదు, ఇవి పేపర్లలో ఉన్నటువంటి విషయాలు కూడా అవే, చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. అట్ ది సేమ్ టైం ఆయన ఒక ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు విధులు నిర్వహించడానికి సాధ్యమవుతుందా లేదా అనేది విషయానికి వస్తే, కేజ్రీవాల్ జైలు నుంచే ముఖ్యమంత్రిగా తన విధులు నిర్వర్తిస్తారని ఆప్ చెబుతోంది. ఈ విషయంలో ఆయనను అడ్డుకునే చట్టం ఏది లేదని ఆ పార్టీ పేర్కొంది. ఇది సాధ్యమే చట్టపరంగా చూసుకుంటే, ఎందుకంటే దోషిగా నిర్ధారణ అయ్యే వరకు ప్రతి ఒక్కరూ నిందితులే. ఈ కేసులో అల్టిమేట్గా వీడు దోషి అని నిర్ధారణ అయ్యేదాకా ప్రతి ఒక్కరూ ఆయా పదవుల్లో లేదా అధికారాల్లో కొనసాగవచ్చు. సో మేబీ కేజ్రీవాల్ జైలు నుంచి తన విధులను నిర్వర్తించవచ్చు, ఆ వెసులుబాటు కల్పించవచ్చు, లేదా కేజ్రీవాల్కి సున్నం పెట్టే నేతలు ఆమ్ ఆద్మీ పార్టీలో ఇప్పటికే రెడీ అయి ఉండొచ్చు. ఆటోమేటిక్గా ఆమ్ ఆద్మీ పార్టీని వాళ్ళు హస్తగతం చేసుకోవచ్చు. మనం రాజకీయ చరిత్రలు చూసుకుంటే గత 70-80 ఏళ్లలో ఎన్నో ఇలాంటివి జరిగాయి. సో ఇప్పటికైతే చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ విషయంలో ఆయన అడ్డుకునే చట్టం ఏది లేదని ఆ పార్టీ పేర్కొంది. అయితే సీఎంగా జైలు నుంచి పనిచేయడం ఎంతవరకు సాధ్యమనే అంశంపై చర్చ జరుగుతోంది. ఇది రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏం ప్రాబ్లం లేదు, కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి గవర్నర్ అధీనంలోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది, అవసరమైతే రాష్ట్రపతి పాలన. దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ అయినప్పుడు తన భార్య రబ్డీ దేవిని బీహార్ సీఎం పీఠంపై కూర్చోపెట్టి జైలుకి వెళ్ళారు. ఈడీ భూకుంభకోణం కేసులో జనవరిలో హేమంత్ సోరెన్ మొన్న అరెస్ట్ అయ్యాడు. దానికి ముందు ఆయన జార్ఖండ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. కేజ్రీవాల్ రాజీనామా చేయకపోవడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే విషయాన్ని కేంద్ర హోంశాఖ పరిశీలిస్తోంది. ఆయన పబ్లిక్ సర్వెంట్ కాబట్టి కేంద్రం ఆయనను సస్పెండ్ చేయవచ్చు లేదా తొలగించవచ్చు అని చెప్పేసి న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. హేమంత్ సోరెన్ మీద కూడా ఇలాగే అవినీతి కేసు నమోదైతే ఇమీడియట్గా ఆయన రాజీనామా చేసేసాడు. వేరే రాజకీయాలు ట్రై చేశాడు, కుదరలేదు కుటుంబాల్లో ఉన్నటువంటి కలహాల కారణంగా. బట్ హేమంత్ సోరెన్ రాజీనామా చేసిన తర్వాత ప్రస్తుతానికి ఆయన రిమాండ్లో ఉన్నాడు. కానీ ఇక్కడ కేజ్రీవాల్ రాజీనామా చేయబోడు కూడా. ఎందుకంటే చర్యలు తీసుకుంటూ ఉండాలి ఆయన మీద. ఎన్ని చర్యలు, ఎక్కువ సమన్లు పంపించాలా, ఈడీ ఎక్కువగా విసిగించాలా, ఇలా పోర్ట్రే చేస్తే గనక ఆ సానుభూతి ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ప్రజల ఎమోషన్ మీద గెలిచిన పార్టీ. ప్రజల్లో అప్పటికే చాలా బలమైనటువంటి ఇది ఉంది, వ్యతిరేకత ఉంది ఈ అవినీతి మీద, యూపీఏ హయాంలో జరిగినటువంటి అవినీతి మీద. అప్పుడు ఈ చీపురు పార్టీ విజృంభించింది, ప్రతి పల్లెలో కూడా ప్రభావం కనిపించింది. కానీ అదే ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు మళ్ళీ అదే ఎమోషన్స్ని, అంటే ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టడానికి చూస్తుందా అనే అనుమానాలు మనకి ఇక్కడ కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ రాజీనామా చేయకపోవడం కానీ, ఇంకా నేను ఉంటాను ఇందులోనే అని తర్వాత కేంద్రం చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్రమే ఆయన్ని సస్పెండ్ చేయవచ్చని లేదా తొలగించవచ్చని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే అరెస్ట్ అయినప్పుడు ఇదే పద్ధతి అనుసరిస్తారని వారు గుర్తు చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఎవరూ కూడా జైలు నుంచి సీఎంగా పనిచేసిన ఉదంతం లేదని తీహాడ్ జైలు వర్గాలు చెబుతూ ఉన్నాయి. జైలు మాన్యువల్ ప్రకారమే తాము వ్యవహరిస్తామని స్పష్టం చేస్తున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్ అగ్రనేతలంతా అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ గత ఏడాది నవంబర్ నుంచి ఈ నెల 21 వరకు ఈడీ జారీ చేసిన 9 సమన్లను బేఖాతరు చేశారు. కేజ్రీవాల్ అరెస్టుపై ఆయన టీం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దాంతో ఇప్పుడు ఏమంటారో చూడాలి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి. సపోర్ట్ భరతవర్ష, స్ట్రెంథన్ ద ట్రూత్.